వెల్కమ్ టు టీసాట్. ఈరోజు మనం తెలంగాణ ఉద్యమంలో భాగంగా శ్రీకృష్ణ కమిటీ, అసలు ఈ శ్రీకృష్ణ కమిటీ ఎందుకు ఏర్పాటు చేయవలసి వచ్చింది, సో ఎలాంటి పరిస్థితుల్లో ఏర్పాటు చేయవలసి వచ్చింది గమనిస్తే, తెలంగాణ ఏర్పాటుకు సంబంధించి రెండు ప్రకటనలు అనేవి యూపీఏ ప్రభుత్వం నుండి వస్తున్నాయి. అందులో మొట్టమొదటి ప్రకటన గమనిస్తే మనకి ఎవరు డిసెంబర్ 9వ తేదీన మనకి ఎవరు పి చిదంబరం మనకి మొట్టమొదటి ప్రకటన ఇవ్వడం జరుగుతుంది. దాని ప్రకారం ఏంటి, త్వరలోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభం కాబోతుంది అనే ప్రకటన వచ్చింది. అంటే రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలమైన నిర్ణయం వచ్చింది. కాలక్రమంలో ఈ ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన రాజకీయ నాయకులు తమ రాజీనామాల ద్వారా ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచే ప్రయత్నం చేశారు. కాబట్టి 23న మరో ప్రకటన రావడం జరిగింది. అంటే మొట్టమొదటి ప్రకటనకు విరుద్ధమైన ప్రకటన రావడం జరిగింది. అంటే క్లియర్గా రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను నీరుగార్చే ప్రయత్నంతో కూడిన ప్రకటన అనేది రావడం జరిగింది. సో ఇలాంటి నేపథ్యంలో తెలంగాణ కేంద్రంగా ఉద్యమం అనేది మరింత ఉధృతమవుతుంది. సో దీంతో యూపీఏ ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చింది. అసలు ఈ రాష్ట్ర ఏర్పాటు ఏ విధంగా ఉండాలి అంటే, రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి రెండు సమైక్య రాష్ట్రంగా ఉండడానికి సంబంధించి ఈ రెండు ప్రధాన డిమాండ్లను ప్రధానంగా తీసుకొని ఒక కమిటీని వేయడం జరిగింది. ఆ కమిటీని మనము శ్రీకృష్ణ కమిటీ అంటున్నాం. దాన్ని మనం గమనిస్తే రైట్, 2009 అక్టోబర్లో సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో కేసీఆర్ ఆమరణ నిరాదీక్షకు పూనుకోవడం జరుగుతుంది. సుప్రీంకోర్టు ఏమని చెప్తుంది, హైదరాబాద్ ఫ్రీ జోన్ అంటుంది. సో హైదరాబాద్ ఫ్రీ జోన్ అనడం జరుగుతుంది. దాంతో కేసీఆర్ స్వయంగా సభాముఖంగానే ప్రకటన జారీ చేస్తాడు. ఏమని, ఒక నిర్ణీత కాలం వరకు అంటే అక్టోబర్ చివరి వరకు ఈ ఫ్రీ జోన్ అంశం మీద ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోతే నేను గాంధేయ మార్గంలో ఆమరణ నిరాహార దీక్షకి పాస్ట్ అంటూ డెత్కు వెళ్ళడానికి నిర్ణయం తీసుకున్నాను అనే ప్రకటన జారీ చేస్తున్నాడు. ఏ సందర్భం, సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన సందర్భం గమనిస్తే, ఈ సందర్భంలో 2009 డిసెంబర్ 9వ తేదీన ఆమరణ నిరాదీక్ష ప్రారంభమవుతుంది. ప్రారంభమయ్యే రోజుకే అతన్ని అరెస్ట్ చేసి ఖమ్మం జైలుకు పంపించడం జరుగుతుంది. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో క్రమంగా ఆమరణ నిరాహార దీక్షను జైలు నుండే కొనసాగించిన కేసీఆర్ ఆ పరిస్థితి ఉధృతమవుతుంది. అతని యొక్క ఆరోగ్యం క్షీణిస్తున్న వేళ 2009 డిసెంబర్ 9వ తేదీ అంటున్నాం. 2009 డిసెంబర్ 9వ తేదీ అనగానే ఏ రోజు అవుతుంది, అక్కడ మనకి బుధవారం రోజు అవుతుంది. చూడండి, సో బుధవారం దాదాపుగా అర్ధరాత్రి సమయంలో చిదంబరం మొదటి ప్రకటన జారీ చేస్తున్నాడు. ఆ ప్రకటన ప్రకారం, ఆ ప్రకటన యొక్క సారాంశాన్ని గమనిస్తే, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలమైన నిర్ణయం తీసుకోబడింది. క్రమంగా ఆంధ్ర నాయకుల ఒత్తిడి మేరకి 2009 డిసెంబర్ 23 మళ్ళీ బుధవారం అవుతుంది. చూడండి, ఇక్కడ ఏమవుతుంది, అదే రోజున మరి రెండో ప్రకటన విరుద్ధమైన ప్రకటన జారీ చేస్తున్నాడు. అంటే ఈ చిదంబరం రెండో ప్రకటన గమనిస్తే వ్యతిరేకంగా ప్రకటించబడుతుంది. దీంతో తెలంగాణ ఉద్యమం అనేది మళ్ళీ నిర్మించబడింది. తెలంగాణ ఉద్యమం అనేది ఉధృత స్థాయిలోకి వెళ్ళింది. మొదటగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. క్రమంగా రాష్ట్ర ఏర్పాటును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇది చావో రేవో అనే సందర్భానికి తెలంగాణ సమాజం వెళ్ళడం జరిగింది. క్రమంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్నారు. ఇలాంటి సందర్భంలోనే డిసెంబర్ 24ను JAC అంటాం, జాయింట్ యాక్షన్ కమిటీ అనేది ఏర్పాటు చేయబడుతుంది. ప్రొఫెసర్ కోదండరాం, మల్లేపల్లి లక్ష్మయ్య ఆధ్వర్యంలో మనకి JAC అనేది ఏర్పడింది. ఉద్యమాన్ని ఉధృతం చేస్తుంది. ఇలా క్రమంగా ఉద్యమం ఉధృతమవుతున్న వేళ అసలు సమస్యలు ఏంటి, అసలు డిమాండ్లు ఏంటి, రెండు డిమాండ్లు ప్రధానంగా కనబడతాయి. ఒకటి, తెలంగాణ వాదన నుండి వచ్చే డిమాండ్ ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలి. ఇది ఎంతవరకు సాధ్యమవుతుంది, సాధ్యమైతే ఎలా, కాకుంటే ఎలా, ఒకటో అంశం. రెండవది, ఆంధ్ర ప్రాంతం నుండి వస్తున్న డిమాండ్ ఏంటి, సమైక్య రాష్ట్రంగానే ఉంచాలి. సో ఈ రెండు డిమాండ్లని పూర్తిగా లోతైన విశ్లేషణ చేయడం కోసం ఏర్పాటు చేయబడింది శ్రీకృష్ణ కమిటీ అవుతుంది. అంటే ఇప్పుడు శ్రీకృష్ణ కమిటీకి ఇచ్చిన ప్రధాన డిమాండ్లు ఏంటి, ఒకటి, రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ, రాష్ట్ర ఏర్పాటు యొక్క సాధ్యాసాధ్యాలను పరిశీలించాలి, సమైక్యంగా ఉంచడానికి సాధ్యాసాధ్యాలను పరిశీలించాలి. సో క్లియర్గా గమనించాలి. ఇలా మనకి శ్రీకృష్ణ కమిటీ అనేది వెలుగులోకి వస్తుంది. మరి అలాంటి శ్రీకృష్ణ కమిటీ యొక్క సభ్యులను గమనిస్తే 1+4 అంటాం, మొత్తం 5 సభ్యులు ఉంటారు. ఏ కమిటీలోనైతే ఒక సభ్యుడు ఉంటాడో ఆ కమిటీని మనము ఏకసభ్య కమిటీ అంటున్నాం. ఏ సభలోనైతే, ఏ కమిటీలోనైతే ఇద్దరు వ్యక్తులు ఉంటారో దాన్ని ద్విసభ్య కమిటీ అంటున్నాం. ముగ్గురు సభ్యులున్న కమిటీని త్రిసభ్య కమిటీ అంటున్నాం. ముగ్గురు కంటే ఎక్కువగా ఉన్న కమిటీలని బహుళ సభ్య కమిటీలుగా పిలవడం జరుగుతుంది. ఈ విషయాన్ని బాగా గమనించాలి. ఎందుకంటే తెలంగాణ ఉద్యమ సందర్భంలో ఒక్కొక్క రకాల కమిటీలు ఏర్పాటు చేయబడ్డాయి. ఒక కుమార్ లలిత కమిటీ గమనించండి, ఒక వశిష్ఠ భార్గవ కమిటీని గమనించండి, ఒక మంత్రుల ఉప వర్గాన్ని కనుక గమనించండి, సబ్ కమిటీని కనుక గమనించండి.
ఇలా ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క కమిటీ ఉంది. ఒక గిరిగ్లాని కమిషన్ గమనించండి, ఒక వశిష్ఠ భార్గవ కమిటీని గమనించండి, ఒక కుమార లలిత కమిటీని గమనించండి. ఇక్కడ ఎగ్జామినర్ ఏ వ్యూలోకి వెళ్ళవచ్చు అంటే క్రింది కమిటీలలో బహుళ సభ్య కమిటీలను గుర్తించండి, క్రింది కమిటీలను వాటి కాలం ఆధారంగా వరుస క్రమంలో అమర్చండి అనవచ్చు, లేదా కమిటీలు ఇచ్చి వాటి కాలాలు ఇచ్చి మ్యాచ్ ద ఫాలోయింగ్ చేయబడవచ్చు. కాబట్టి ఆ విషయాన్ని మనం గమనించాలి. లేదు డైరెక్ట్ క్వశ్చన్ అడిగే అవకాశాలు ఉన్నాయి. శ్రీకృష్ణ కమిటీ అనేది ఏమవుతుంది, అది ఒక బహుళ సభ్య కమిటీ అవుతుంది. సో ఎందుకంటే అందులో 3 కంటే ఎక్కువ మంది ఉన్నారు. 1+4 అంటే 5 సభ్యులతో ఉండడం జరిగింది. సో మరి ఈ కమిటీ ఎప్పుడు నిర్మించబడింది? 2010 ఫిబ్రవరి 3న ఏర్పాటు చేయబడింది. సో ప్రధానమైన 2 డిమాండ్లను పూర్తి చేయడం కోసం, సాధ్యాసాధ్యాలను పరిశీలించడం కోసం 2010 ఫిబ్రవరి 3న మనకు శ్రీకృష్ణ కమిటీ అనేది ఏర్పాటు చేయబడింది. ఈ కమిటీ యొక్క అధ్యక్షుడు ఎవరు? జస్టిస్ శ్రీకృష్ణ అంటున్నాం. జస్టిస్ శ్రీకృష్ణ అంటున్నాం. సుప్రీం న్యాయమూర్తి మనకి జస్టిస్ శ్రీకృష్ణ అవుతున్నాడు. మరి ఈ శ్రీకృష్ణ కమిటీ యొక్క ప్రాధాన్యత ఏంటి? 1వ ప్రాధాన్యత గమనిస్తే 6th పే కమిషన్ యొక్క అధ్యక్షుడిగా కూడా పనిచేశాడు. 6th పే కమిషన్ అధ్యక్షుడిగా పనిచేశాడు. ముంబై అల్లర్ల కమిటీ అధ్యక్షుడిగా పనిచేయడం జరుగుతుంది. ముంబై అల్లర్ల సందర్భంలో వేయబడిన కమిటీకి అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి కూడా శ్రీకృష్ణ అంటున్నాం. ఇలా ఒక సుప్రీంకి సంబంధించి, ఒక సుప్రీంకోర్టుకు సంబంధించి, అదేవిధంగా 6వ పే కమిషన్కు సంబంధించి, అదేవిధంగా ముంబై అల్లర్ల కమిటీకి సంబంధించి అధ్యక్షత వహించిన వ్యక్తే శ్రీకృష్ణ కమిటీ. ఈ కమిటీకి కూడా అధ్యక్షుడిగా ఉన్నాడు. ఆ కమిటీ మనకి 2010 ఫిబ్రవరి 3న ఏర్పాటు చేయబడడం జరిగింది. మరి ఇందులో సభ్యులు ఎవరు? 1+4 అంటే 4 సభ్యులు కనబడాలి. ఎవరు ఆ 4 సభ్యులు? అందులో మొట్టమొదటి సభ్యులు గమనిస్తే డాక్టర్ రణబీర్ సింగ్ అంటున్నాం. మరి ఎవరు ఈ రణబీర్ సింగ్? సో ఈ రణబీర్ సింగ్ న్యాయశాఖకు సంబంధించిన వ్యక్తి. ఢిల్లీ న్యాయ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా పనిచేయడం జరుగుతుంది. వైస్ ఛాన్సలర్ ఆఫ్ ఢిల్లీ లా యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా ఉన్నాడు. 1వ సభ్యుడు. 2వ సభ్యుడు గమనిస్తే వినోద్ కుమార్ దుగ్గల్ అంటున్నాం. ఎవరి వినోద్ కుమార్ దుగ్గల్ అంటే హోంశాఖ కార్యదర్శి, సెక్రటరీ ఆఫ్ హోమ్ డిపార్ట్మెంట్ అంటున్నాం. సెక్రటరీ ఆఫ్ హోమ్ డిపార్ట్మెంట్ లేదా హోంశాఖ కార్యదర్శిగా వినోద్ కుమార్ దుగ్గల్ ఉంటున్నాడు. 3 గమనిస్తే డాక్టర్ రవీందర్ కౌర్ అంటున్నాం. డాక్టర్ రవీందర్ కౌర్ ఎవరు? సోషియాలజిస్ట్ అంటున్నాం, సామాజిక శాస్త్రవేత్త డాక్టర్ రవీందర్ కౌర్ అంటున్నాం. 4వ వ్యక్తిని గమనిస్తే అబూ సలే షరీఫ్ అంటున్నాం. ఎవరి అబూ సలే షరీఫ్? ఈ వాజ్ ఏ PhD స్కాలర్. FAOకు సంబంధించిన ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ రోమ్ కేంద్రంగా ఉండే ఆ FAOలో వన్ ఆఫ్ ది స్కాలర్ ఎవరు అంటే అబూ సలే షరీఫ్. ఇలా 4 ప్లస్ అధ్యక్షుడు 1, 1+4తో కూడిన ఒక కమిటీ అనేది రూపుదిద్దుకోవడం జరిగింది. మరి ఈ కమిటీ తన పనిని ఎప్పుడు ప్రారంభించింది? ఎప్పుడు తన నివేదికనిచ్చింది? ఆ నివేదికలో ఉన్న పేజీలు ఎన్ని? ఆ విషయాలు గమనించాలి. గమనిస్తే ఇక్కడ 2010 ఫిబ్రవరి 20వ తేదీన 3న ఏర్పాటు చేయబడిన కమిటీ కొన్ని విధి విధానాల ద్వారా తన పనిని ప్రారంభించింది. ఫిబ్రవరి 20వ తేదీన ప్రారంభించడం జరిగింది. ప్రారంభించిన ఈ కమిటీ అనేక అభ్యర్థనలను, విన్నపాలను గమనించి పూర్తిగా విశ్లేషించి తన నివేదికని 2010 డిసెంబర్ 30న ప్రభుత్వానికి సమర్పించడం జరిగింది. ఒకరోజు ముందుగానే ఒరిజినల్గా ఈ కమిటీకి ఇచ్చిన తుది గడువు ఎప్పుడు? 2010 డిసెంబర్ 31న ఇచ్చారు. ఒకరోజు ముందు అనగానే డిసెంబర్ 30నే ఈ కమిటీ నివేదికను ప్రభుత్వానికి ఇచ్చింది. మరి ఇవ్వబడిన నివేదిక ఎప్పుడు బహిర్గతం చేయబడింది? ఎక్స్పోజ్ చేయబడింది, ప్రజా బాహుల్యంలోకి వచ్చింది. ఎప్పుడు వచ్చింది గమనిస్తే 2011 జనవరి 6వ తేదీన 2011 జనవరి 6వ తేదీన బహిర్గతం చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం శ్రీకృష్ణ కమిటీ యొక్క రిపోర్ట్. మరి ఈ రిపోర్ట్లో ఎన్ని పేజీలు ఉన్నాయి, అందులో ఎన్ని పరిష్కారాలు ఉన్నాయి, అందులో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి, ఆ విషయాన్ని గమనిస్తే ఈ కమిటీ నివేదికలో మొత్తం ఎన్ని అధ్యాయాలు ఉంటున్నాయి? 9 ఎపిసోడ్స్ ఉంటున్నాయి. 9 అధ్యాయాలను ప్రస్తావించడం జరిగింది. ఒక్కొక్క అధ్యాయంలో ఒక్కొక్క అంశం మనకు ప్రస్తావించబడుతుంది. అంటే మొత్తంగా 9 అధ్యాయాలుగా ఆ నివేదిక అనేది రూపొందించబడుతున్నాయి. అందులో ఎన్ని పరిష్కారాలు చూపించారు? 6 పరిష్కారాలు చూపించారు. మరి 6 పరిష్కారాలు దేనికి సంబంధించినవి? రాష్ట్ర ఏర్పాటుకు సాధ్యాసాధ్యాలకు సంబంధించినవి, సమైక్యంగా ఉంచడానికి సాధ్యాసాధ్యాలకు సంబంధించినవి. ఈ 2 అంశాలతో కూడిన 6 పరిష్కారాలను సూచించడం జరిగింది. 9 అధ్యాయాలు 6 పరిష్కారాలుగా ఉంటున్నాయి. మరి ఈ 6 పరిష్కారాలలో ఏ అంశానికి ప్రాధాన్యత ఇచ్చింది? శ్రీకృష్ణ కమిటీ మొట్టమొదటి ప్రాధాన్యత ఇచ్చింది దేనికి? 6వ అంశానికి ఇవ్వడం జరిగింది. 6వ అంశంలో ఏమనుంది? సమైక్యంగానే ఉంచండి, తెలంగాణ అభివృద్ధికి సంబంధించిన ప్రత్యేక చట్టాలను కానీ ప్రత్యేక కమిటీలను కానీ ఏర్పాటు చేయండి, అంటే ప్రత్యేక వెసులుబాటు కల్పించండి అనేది 6వ అంశంలో ఉంటుంది. దానికే ఈ కమిటీ మొట్టమొదటి ప్రాధాన్యత ఇచ్చింది. 2వ ప్రాధాన్యత దేనికి ఇచ్చింది? 5వ అంశానికి ఇచ్చింది. ఏంటిది 5వ అంశం?
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఎలా ఏర్పడాలి, హైదరాబాద్తో కూడిన హైదరాబాద్ రాజధానిగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలి అని 5వ అంశం పేర్కొనబడుతుంది. కాబట్టి మొదటి ప్రాధాన్యత సమైక్యంగా ఉంచడానికే ప్రయత్నించింది చూడండి. మళ్ళీ ఒకసారి మోసం చేసే ప్రయత్నం జరిగింది చూడండి. 1956లో పెద్ద మనుషుల ఒప్పందం రూపంలో ఏ విధమైన మోసం జరిగిందో మరోసారి దాన్ని తెర మీదకి తెచ్చే ప్రయత్నం చేశారు 6వ అంశం రూపంలో. కానీ మనల్ని దేనికి ససేమిరా అన్నారు, ఖచ్చితంగా రాష్ట్రం ఇవ్వాల్సిందే అనే నిర్ణయం మీద ఉన్నారు. చావో రేవో దేవుడి మీద క్లియర్గా తెలంగాణ సమాజం ఒక నిర్ణయం మీద ఉండడం జరుగుతుంది. కాబట్టి మొదటి ప్రాధాన్యత 6వ అంశానికి, 2వ ప్రాధాన్యత 5వ అంశానికి ఇవ్వడం జరిగింది శ్రీకృష్ణ కమిటీ. మరి ఇలాంటి ఈ నివేదిక మొత్తం ఎన్ని పేజీలను కలిగి ఉంది? ఈ నివేదిక యొక్క మొత్తం పేజీలను గమనిస్తే 668 పేజీలు. ఈ 668 పేజీలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 9 అధ్యాయాలు. వెరీ వెరీ ఇంపార్టెంట్. అందులో 8వ అధ్యాయం చీకటి కోణంగా పిలుస్తున్నాం. చూడండి, అది చాలా చాలా ఇంపార్టెంట్. 8వ అధ్యాయం సీక్రెట్గా సీల్డ్ కవర్లో హోంశాఖకు అందించడం జరుగుతుంది. ఏమని చెబుతుంది అది క్లారిటీ గమనించాలి. ఆ 8వ అధ్యాయంలోనే ఉద్యమాన్ని ఏ విధంగా కంట్రోల్ చేయాలి, ఈ ఉద్యమాన్ని కంట్రోల్ చేయడానికి ఎలాంటి అంశాలను ప్రాతిపదికగా తీసుకోవాలి, వేటిని ఇంప్లిమెంట్ చేస్తే ఈ ఉద్యమం అణచివేయబడుతుంది, ఆ విషయాన్ని అందులో చెప్తుంది. కాబట్టి అది చీకటి అధ్యాయంగా, చీకటి ఎపిసోడ్గా మనం పిలవడం జరుగుతుంది శ్రీకృష్ణ కమిటీకి సంబంధించి. అది మొత్తం 668 పేజీలు. మొత్తంగా సంవత్సర కాలంలో నిర్వహించిన, దాదాపు సంవత్సర కాలంలో ఫిబ్రవరి 3 నుండి డిసెంబర్ 30 వరకు ఎంత ఖర్చు చేసింది ఈ కమిటీ? మొత్తం 20 కోట్ల ఖర్చు చేసి 668 పేజీలతో కూడిన ఒక నివేదికను సమర్పించడం జరిగింది. మరి ఈ నివేదికలో ఉన్న పరిష్కారాలు ఎన్నన్నాం? 6 పరిష్కారాలు అన్నాం. మరి ఆ పరిష్కారాలు ఏంటి? అందులో మొట్టమొదటి పరిష్కారాన్ని కనుక గమనిస్తే ఖచ్చితంగా దాని వ్యూ ఎలా ఉండాలి, రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి ఉండాలి, లేదా సమైక్యంగా ఉంచడానికైనా ప్రయత్నం జరగాలి. వీటికి ఏ విధమైన పరిష్కారాలు ఇచ్చింది? ఫస్ట్ పరిష్కారం గమనిస్తే రాష్ట్రాన్ని యథాతథంగా ఉంచండి అన్నారు. అంటే ఇప్పుడు ఏ విధంగానైతే ఉందో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అలానే కొనసాగించండి అన్నారు. చూడండి ఎంత బ్లండర్ మిస్టేక్. ఫస్ట్ క్లియర్గా స్టేట్మెంట్ ఇచ్చింది చూడండి. అంటే యథాతథంగా ఉంచడం అనేది అసంభవం, ఆ విషయం వాళ్ళకి తెలుసు. క్లియర్గా చెప్పింది రాష్ట్రాన్ని యథాతథంగా ఉంచండి అంటున్నాం. దానికి కంక్లూజన్ 6 పాయింట్లు ఇస్తుంది చూడండి. సో 2వ అంశాన్ని కనుక గమనిస్తే హైదరాబాద్ కేంద్రపాలిత ప్రాంతంగా చేసి, హైదరాబాద్ని యూనియన్ టెరిటరీ చేసి రాష్ట్రాన్ని 2 ప్రాంతాలుగా, 2 రాష్ట్రాలుగా విడగొట్టాలి. ఎలా? 1 తెలంగాణ, 2 సీమాంధ్ర అంటాం. రాయలసీమ కోస్తాంధ్రతో కూడితే దాన్ని సీమాంధ్ర అంటున్నాం చూడండి. అంటే క్లియర్గా హైదరాబాద్ను తీసేయాలి. హైదరాబాద్ తీసేస్తే శరీరం మీద తల తీసేసినట్టే ఉంటుంది చూడండి. ఇక తల లేని శరీరం ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే చూడండి. ఆ విషయం క్లియర్గా తెలుసు. కాబట్టి ఈ కండిషన్ వాళ్ళు ఒప్పుకోవద్దనే కదా. శ్రీకృష్ణ కమిటీ యొక్క ఉద్దేశం ఏంటి అంటే తెలంగాణ వాదులు ఒప్పుకోవద్దు, ఈ విషయాన్ని ప్రొలాంగ్ చేసుకుంటూ వాళ్ళ ఉద్యమ భావజాలను తగ్గించే ప్రయత్నం చేశారు. కాబట్టి సెకండ్ పాయింట్లో ఏమని చెప్పారు క్లియర్గా? హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతంగా చేశారు. ఎప్పుడైతే హైదరాబాద్ యూనియన్ టెరిటరీ అయిందో అది నేరుగా కేంద్రం చేతిలోకి వెళ్ళిపోతుంది, లెఫ్టినెంట్ గవర్నర్ చేతిలోకి వెళ్ళిపోతుంది, నేరుగా కేంద్రం అందులోకి చొరబడే అవకాశం కనబడుతుంది చూడండి. సో క్లియర్గా ఈ విషయాన్ని ఒప్పుకోరనే విషయం తెలుసు. కాబట్టి 2వ పాయింట్లో చెప్పింది హైదరాబాద్ కేంద్రపాలిత ప్రాంతంగా ఉండాలి, మిగిలిన రాష్ట్రం తెలంగాణ సీమాంధ్రగా విడగొట్టాలి. 2వ అంశం. 3వ అంశాన్ని కనుక గమనిస్తే 3వ అంశాన్ని ఇంకో అడుగు ముందుకేసింది చూడండి. ఏ విధంగా? ఈ తెలంగాణ ప్రాంతాన్ని రాయలసీమతో కలపండి. ఎందుకు కలపాలనుకుంది అంటే ఇక్కడ లోతుగా గమనిస్తే మనకు క్లారిటీ కనబడుతుంది చూడండి. ఒక మహబూబ్ నగర్ ప్రాంతాలను కనుక గమనించండి. మహబూబ్ నగర్, వనపర్తి, నాగర్ కర్నూలు ఈ ప్రాంతాలను కనుక గమనిస్తే ఇవి ఆంధ్రాతో దగ్గర రిలేషన్ కలిగి ఉంటాయి చూడండి. ఖమ్మం, నల్గొండ ప్రాంతాలు గమనించండి, ఆంధ్రాతో దగ్గర రిలేషన్ కలిగి ఉంటాయి. ఇందులో మెజారిటీ రాయలసీమతో దగ్గర సంబంధాన్ని కలిగి ఉన్నాయి చూడండి. కర్నూలు ప్రాంతం మొత్తం మహబూబ్ నగర్లో సగం కలిసి ఉంటుంది చూడండి. అంటే ఆ సాంప్రదాయాలు, ఆ వివాహాలు, ఆ కుటుంబ నేపథ్యాలు కూడా అందులో లోతైన భావాన్ని కలిగి ఉంటాయి. కాబట్టి ఈ రెండింటిని కలపడానికి ప్రయత్నం చేస్తే ఒకవేళ ఒప్పుకోవచ్చు. సో క్లియర్గా ఏం చేశాడు? రాయల తెలంగాణ అనే భావనను వెలుగులోకి తీసుకొచ్చాడు. రాయల తెలంగాణ అనే భావన, ఆ రాయల తెలంగాణ అనే భావన ఏ విధంగా ఉండాలి? హైదరాబాద్ రాజధానిగా రాయల తెలంగాణ అంట. ఈ విషయం కూడా ఎవరు ఒప్పుకోరనే విషయం క్లియర్గా తెలుసు. ఎందుకంటే సాంప్రదాయాల పరంగా గమనించిన, ఆచార వ్యవహారాల పరంగా గమనించిన 3 ప్రాంతాలకు 3 ప్రత్యేకతలు ఉన్నాయి చూడండి.
ఈ విషయం మనకి ఇప్పుడు కాదు, మద్రాసు నుండి బయటికి వచ్చే సందర్భంలోనే కనబడుతుంది. చూడండి, శ్రీభాగొడంబడికలోనే కనబడుతుంది. ఆంధ్రుల యొక్క పెత్తనం, ఆంధ్రుల యొక్క కుట్రపూరిత, ఆంధ్రుల యొక్క దోపిడీ విధానాలు రాయలసీమ వాసులకు తెలుసు. అందుకే వాళ్ళు ససేమిరా అన్నారు. చూడండి, మొత్తంగా శ్రీభాగ అనే ఒక ఒప్పందాన్ని తీసుకొచ్చి వాళ్ళని బుజ్జగించే ప్రయత్నం చేశారు. అలాంటి ప్రయత్నమే మన దగ్గర కూడా జరిగింది 1956 ఫిబ్రవరి 20 పెద్ద మనసుల ఒప్పందం రూపంలో. అంటే క్లియర్ కట్గా తెలిసింది ఏంటి, ఈ 3 ప్రాంతాలు భిన్నమైన సంస్కృతి సాంప్రదాయాలను కలిగి ఉన్నాయి, వేటికవే ప్రత్యేకతలను కలిగి ఉన్నాయి. కాబట్టి రెండింటిని కలిపితే ఒప్పుకోరనే విషయం క్లియర్గా తెలుసు. కాబట్టి 3వ అంశంలో ఏమన్నారు, రాయల తెలంగాణ హైదరాబాద్ రాజధానిగా ప్రకటిస్తున్నాము. ఇక మిగిలింది ఏంటిది, కోస్తా ఆంధ్ర. ఇక్కడ సీమాంధ్ర లేదు, కోస్తా ఆంధ్ర మాత్రమే ఉంది. 3వ అంశంలో కోస్తా ఆంధ్ర మాత్రమే ఉంటుంది. సో ఆ కోస్తా ఆంధ్రాని కొత్త రాష్ట్రంగా ఏర్పడి దానికి రాష్ట్ర రాజధానిని నిర్మించాలి. 3వ అంశంలో కనబడుతుంది. సో 4వ అంశాన్ని కనుక గమనిస్తే గ్రేటర్ హైదరాబాద్ పరిధిని పెంచాలి అంటున్నాడు. హైదరాబాద్ పరిధిని పెంచి కేంద్రపాలిత ప్రాంతంగా చేయడం అంటున్నాడు. ఇంకొక అడుగు ముందుకేసాడు. చూడండి, హైదరాబాద్ని ఇస్తేనే ఒప్పుకోరు అంటే హైదరాబాద్ పరిధిని పెంచడం ద్వారా ఆంధ్రాకు న్యాయం చేసే ప్రయత్నం చేశారు. చూడండి, అంటే అప్పటి వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏమవుతుంది, ఈ ఆంధ్ర రాయలసీమ ప్రాంతాల నుండి ఎవరైతే వచ్చి సెటిల్ అయ్యారో వాళ్ళను కాపాడే ప్రయత్నం చేశారు. చూడండి, ఆ ప్రయత్నం మీరు ఆ బిల్లులో కూడా కనబడుతుంది. చూడండి మీకు, అంటే ఈ హైదరాబాద్ పరిధిని పెంచడం వల్ల గ్రేటర్ హైదరాబాద్ జిహెచ్ఎంసి అంటాం, హుడా అన్నాం. చూడండి, ఇది మీకు ఆంటోనీ కమిటీలో కనబడుతుంది. చూడండి, సో క్లియర్గా హైదరాబాద్ పరిధిని పెంచి దాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా చేయాలి. మిగిలిన రాష్ట్రం ఇక తెలంగాణ సీమాంధ్రగా ఉండాలి. ఇప్పుడు బాగా గమనించండి, 3వ పాయింట్లో కేవలం మనకు కోస్తా ఆంధ్ర కనబడుతుంది, 4వ పాయింట్లో 2వ పాయింట్లో క్లియర్గా సీమాంధ్ర కనబడుతుంది. చూడండి, 2 ఏర్పాటు చేసి 2 కొత్త రాజధానులు నిర్మించాలి. ఇప్పుడు రాష్ట్రానికి రాజధాని లేనప్పుడు ఏం చేస్తాం, ఖచ్చితంగా కొత్త రాజధానులు నిర్మించాలి అని 4వ అంశంలో ప్రస్తావించబడింది. 5వ అంశం మనకు కావాల్సిన అంశం. ఇక చెప్పలేదు, నేను ఇవ్వలేదు అనే ఉద్దేశం మీద, ఇక ఇవ్వాలి అనే ఉద్దేశం మీద ఒక పాయింట్ పడేసింది. చూడండి, 5వ అంశం ఏంటిది, హైదరాబాద్ రాజధానిగా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం. హైదరాబాద్ రాజధానిగా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తే మిగిలింది ఏంటి, ఇక్కడ ఆంధ్ర రాయలసీమ సీమాంధ్ర అవుతుంది. చూడండి, అది ఏర్పాటు చేసి దానికి రాజధానిని నిర్మించడం. అందుకే అక్కడ 10 years పెట్టారు. చూడండి, అంటే కొత్తగా రాజధాని నిర్మించుకోవడానికి సమయం పడుతుంది కాబట్టి హైదరాబాద్ను ఉమ్మడి రాజధానిగా ఉంచాలి అని అక్కడ ఆంటోనీ కమిటీ రిపోర్ట్లో మనకు కనబడుతుంది. చూడండి, సో క్లియర్గా మనకి ఆంటోనీ కమిటీ రిపోర్ట్లో కానీ సిడబ్ల్యూసి రిపోర్ట్లో కానీ మనకు జీఓఎంలో కానీ క్లియర్గా కనబడుతుంది. ఏంటంటే ఇదే 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధానిగా ఉంచాలి అంటున్నాం. ఇంకా సింపుల్ సిడబ్ల్యూసి ఆ కమిటీ రిపోర్ట్లో ఇది క్లియర్గా కనబడుతుంది. సో ఈ ఉద్దేశమే, అంటే సీమాంధ్రను ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించాలి, దానికి రాజధానిని నిర్మించాలి, దానికి కావాల్సిన వెసులుబాటు కల్పించాలి అనేది 5వ అంశంలో ఉంది. ఇది మాత్రమే మనం ఒప్పుకునే అంశం. కానీ చూడండి, 5లో ఎందుకు పెట్టారు అంటే ప్రాధాన్యత. చూడండి, ప్రాధాన్యత క్రమంలో గమనిస్తే ఒక కమిటీ ఇచ్చిన నివేదికలో ఉన్న అంశాన్ని బట్టే దాని ప్రాధాన్యత గుర్తించవచ్చు. అంటే 4 అంశాలు సమైక్యంగా ఉంచడానికి, అసలు 4 అంశాలు సమైక్యంగా ఉంచడానికి కాదు, ఇవ్వడానికి ససేమిరా అనడం. ఆ సమస్యను నాంచే ధోరణిలో 4 అంశాలు కనబడుతున్నాయి. చూడండి, 5వ అంశంలో ఏమని, ఇక చెప్పలేదు అనే ఉద్దేశం మీద రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకోండి. ఎట్లా, హైదరాబాద్ రాజధానిగా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయండి, 5వ అంశం అవుతుంది. 6వ అంశాన్ని గమనిస్తే సమైక్య రాష్ట్రంగా ఉంచి తెలంగాణ ప్రాంత రాజకీయ అభివృద్ధికి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి అంటున్నాం. చట్టపరమైన చర్యలు అంటే ఏంటిది, మళ్ళీ ఒకసారి మోసం చేయవచ్చు అని. చూడండి, ఏంటిది ఆ మోసం, టీఆర్సీ అంటారు. మళ్ళీ టీఆర్సీ అంటారు, అప్పుడు ఇచ్చిన దానికే గతి లేదు, గత్యంతరం లేదు. చూడండి, దాన్ని మండలిగా ఉన్నదాన్ని తీసుకొచ్చి చట్టంగా మార్చారు, అది రాజ్యాంగ హోదా ఉన్నదాన్ని తీసుకొచ్చి చట్ట రూపంలోకి తీసుకొచ్చారు, దాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నం చేశారు. అంతెందుకు, మొట్టమొదటి అసెంబ్లీ సమావేశంలోనే ఉప ముఖ్యమంత్రి పదవి చేతికి 6వ వేలు అంటే కొట్టిపడేశాడు. చూడండి, మనకేమనిపిస్తుంది, చేతికి 6వ వేలు అంటే అనవసరమైందని కాదు. ఆయన దృష్టిలో ఉప ముఖ్యమంత్రి పదవికి ఉన్న డిమాండ్ తెలుసు ఎవరికి, నీల సంజీవరెడ్డికి. అంతకు ముందు ఆయన ఉప ముఖ్యమంత్రి, అతడు దాని యొక్క పవర్, దాని యొక్క లాజిక్ క్లియర్గా తెలుసు కాబట్టి దాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నం చేశాడు. మరి అలాంటిది మరోసారి ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు. చూడండి, అంటే తెలంగాణ సమైక్య రాష్ట్రంగా ఉంచి తెలంగాణ ప్రాంత రాజకీయ అభివృద్ధికి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ఫస్ట్ పాయింట్ ఏమని చెప్పారు, యథాతథంగా ఉంచాలి, ఉంచితే ఏం చేయాలో చెప్పాడు. ఇక్కడ చూడండి, అంటే ఇలాగే ఉంచాలి అంటే ఇప్పుడు ఏం చేయాలి, వాళ్ళు ఏం యాక్సెప్ట్ చేస్తారు, వాళ్ళ అభివృద్ధి కోసం ఇన్ని రోజులు పోయింది కదా. అంటే ఇప్పుడు ఇండైరెక్ట్ చూడండి, ఈ చర్య కనుక ఇప్పుడు చేపడితే ఇప్పటి వరకు దోచుకున్న దోపిడీ మొత్తం అది చట్టబద్ధం అయిపోతుంది. అంటే వాళ్ళు క్లియర్గా తెలంగాణ వాదులు అయిపోతారు. సో చూడండి, లోతుగా చూస్తే అర్థమవుతుంది. చూడండి, ఇక్కడ
ఆ లోతుగా చూసే విషయంలో గమనిస్తే ఎంత బ్లండర్గా ప్లాన్ చేసి, అంటే సీమాంధ్రకు అవసరమైన, సీమాంధ్రకు అనుకూలమైన నిర్ణయాలే తీసుకున్నాయి చూడండి. 6 పాయింట్లు 6 అవే ఉన్నాయి చూడండి. 5వ పాయింట్ మనం అనుకుంటున్నాం హైదరాబాద్ రాజధానిగా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం. ఇక్కడనే ట్విస్ట్ పెడుతుంది చూడండి. ఈ ట్విస్ట్ని 8వ అధ్యాయంలో చూపిస్తుంది చూడండి. దాన్ని చీకటి కోణం అన్నాం చూడండి. ఈ 5వ పాయింట్ ఏమని చెప్పింది? పరిష్కారం హైదరాబాద్ రాజధానిగా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయండి అని బయటికి చెప్పింది, లోపల చేసిన పని చేసింది చూడండి. 8వ అధ్యాయంలో దీన్ని ఏ విధంగా నిర్వీర్యం చేయాలి, అసలు ఉద్యమాన్ని నామరూపాలు లేకుండా ఏం చేయవచ్చు, సింపుల్, ఉద్యమకారులను కంట్రోల్లో పెట్టాలి, పార్టీని నామరూపాలు లేకుండా చేయాలి, టీఆర్ఎస్ పార్టీని ముక్కలు చేయాలి అని చెప్పింది చూడండి. క్లియర్గా చెప్తుంది అది. అంటే మనకు బయటికి చెప్పింది, ఎక్స్పోజ్ చేసింది హైదరాబాద్ రాజధానిగా రాష్ట్రం ఏర్పడాలన్నది, లోపల చేసింది దాన్ని ఎట్లా కంట్రోల్ చేయాలి. అందుకే మనకు 8వ ఎపిసోడ్ అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది చూడండి. అయితే ఈ కమిటీ 8వ అధ్యాయాన్ని సీల్డ్ కవర్లో హోంశాఖకు అందించడం జరుగుతుంది. 8వ అధ్యాయం అనే మనము చీకటి కోణంగా పిలుస్తున్నాం చూడండి. ద డార్క్ ఎపిసోడ్ ఆఫ్ ది శ్రీకృష్ణ కమిటీ అంటున్నాం. ఏంటి ఆ ఎపిసోడ్ అంటే, దీనిపైన నిజామాబాద్ మాజీ ఎంపీ నారాయణ్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. ఆ హైకోర్టులో పిటిషన్ వేసిన సందర్భంలో హైకోర్టు జస్టిస్ ఎవరు, మొన్న నిలబడ్డారు చూడండి, తొలగించబడ్డాడు, జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి. ఆ జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి తీర్పును ప్రకటించాడు. ఏ రోజున ప్రకటించాడు? 2011 మార్చి 23న ప్రకటించడం జరిగింది. ఏమని ప్రకటించాడు? ఆ 8వ ఎపిసోడ్ను బహిర్గతం చేయవలసిందే అని తన తీర్పు సారాంశాన్ని మొత్తం 58 పేజీల రూపంలో ప్రకటించడం జరిగింది. తెలంగాణ వాదులు కోరుకున్నది కరెక్టే, ఒక కమిటీ తన నివేదికను బహిర్గతం చేయాల్సిందే, బహిర్గతం చేశారు. అంటే 8వ ఎపిసోడ్ కాకుండా బహిర్గతం చేశారు. అట్లా చేస్తారు, ఒక కమిటీ నివేదిక ఇస్తాం, మొత్తం ఇవ్వాలి, కాబట్టి ఖచ్చితంగా మీరు ఇవ్వాల్సిందే అని జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి ఇచ్చారు. ఎప్పుడైతే ఆ తీర్పు ఇచ్చారో, బహిర్గతం చేశారో, ఆ బహిర్గతంలోని విషయాలు విస్తుపోయే నిజాలు కనబడతాయి చూడండి. తెలంగాణ సమాజాన్ని, తెలంగాణ ఉద్యమాన్ని కూకిటి వేళ్లతో పెకిలే ప్రయత్నం ఆ 8వ ఎపిసోడ్లో ఇచ్చింది చూడండి. ఎంత పకడ్బందీ అంటే అంత పకడ్బందీగా ఇస్తుంది చూడండి. ఏంటి ఆ ఎపిసోడ్లో ఉన్నాయి? సో 8వ అధ్యాయం ప్రకారం తెలంగాణ ఉద్యమాన్ని పూర్తిగా నిర్వీర్యం చేయడం కోసం 3 విధానాలను ప్రకటించడం జరిగింది. 3 విధానాలు, వ్యూహాలను చెప్పింది ప్రభుత్వానికి. ఏమని చెప్పింది? మొత్తం 6 ఆన్సర్లలో, అంటే 6 సమాధానాలలో, 6 పరిష్కారాలలో ఏ పరిష్కారాన్ని ఉపయోగించినా 5వ పరిష్కారం తప్ప. మొత్తం 6 పరిష్కారాలలో 5వ పరిష్కారం తప్ప మిగిలిన 5 పరిష్కారాలు ఏ పరిష్కారాన్ని చెప్పినా తెలంగాణ వాదులు ఒప్పుకోరు. ఖచ్చితంగా మరో ఉద్యమం నిర్మించబడుతుంది. అప్పుడు ప్రభుత్వం అడుగుతుంది, మీరు ఏం చేస్తే బాగుంటుంది, కాబట్టి మీరు ఉద్యమాన్ని నిర్వీర్యం చేయడానికి నేను చెప్పే 3 వ్యూహాలను అనుసరించండి అని చెప్పింది. అంటే ఇప్పుడు సింపుల్, 5వ సిఫార్సును కేంద్రం అమలు చేయకుండా నిర్వీర్యం చేసే మార్గాన్ని 8వ అధ్యాయం నందు చూపించడం జరిగింది. దీనికి ఎన్ని వ్యూహాలని? 3 మార్గాలను లేదా 3 వ్యూహాలను చూపించడం జరుగుతుంది. అందులో మొట్టమొదటి వ్యూహం ఏంటి? సో ఫస్ట్ది ఏమన్నారు? రాష్ట్రంలో పాలక పార్టీ నాయకుల మధ్య, అంటే కాంగ్రెస్ పార్టీ కానీ ఏ పార్టీ అయినా, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది కాబట్టి రాష్ట్రంలో పాలక నాయకుల మధ్య ఏం చేయాలి? ఐక్యత సాధించడం జరుగుతుంది. అందరినీ ఒక దగ్గర కూర్చోబెట్టి మాట్లాడాలి ఫస్ట్. సో సమస్య ఏంది, అంతర్గత సమస్యలను ఏంటి, ఆ విషయాలను కూలంకషంగా చర్చించాలి. 1, బలమైన దృఢమైన రాజకీయ నాయకత్వాన్ని అందించాలి. బలమైన దృఢమైన నాయకత్వం ఏంటిది? ఒక వైఎస్ రాజశేఖర రెడ్డి లెక్క అందించాల్సి వస్తుంది. అంటే ముగ్గురిని కలుపుకపోయి ముగ్గురిని కంట్రోల్ చేసే తత్వం కలిగిన వ్యక్తినే ఉన్నత స్థానంలో ఉంచాలి. అలాంటి సాధ్యం కాకపోతే తెలంగాణ ప్రాంతంలో ఉండే వ్యక్తిని ముఖ్యమంత్రిగాను ఉప ముఖ్యమంత్రిగాను ఉంచాలి. అది ఆల్రెడీ మనకి ఎక్స్పీరియన్సే. పివి నరసింహారావు వస్తేనే అందులో 1.5 ఇయర్ ఉంచలేదు చూడండి. మొత్తం 66 సంవత్సరాల చరిత్రలో గట్టిగా మనకు 6 సంవత్సరాలు రాలేదు చూడండి. అంటే ఎంత బలమైన రాజకీయం ఉందో కనబడుతుంది అక్కడ. అంటే తెలంగాణ వాదుల్లో రాజకీయ ఆ అనైక్యత అనేది ఎంత స్పష్టంగా కనబడుతుంది, ఎంత వివక్షత అనేది ఎంత స్పష్టంగా కనబడుతుందో చూడండి. కానీ ఇక్కడ చెప్పింది ఏంది? బలమైన దృఢమైన రాజకీయ నాయకత్వాన్ని ఇవ్వాలి. అంటే 3 ప్రాంతాలను కలుపుకపోగలగాలి, 3 ప్రాంతాలను కంట్రోల్ చేసే రాజకీయ నాయకత్వాన్ని ఉంచాలి. అంటే ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి బలమైన పొజిషన్లలో వాళ్ళని నిలబెట్టాలి అని చెప్పింది. ఇందులోనే 2వ అంశం, తెలంగాణ ప్రతినిధులని కీలక స్థానాలలో నియమించాలి అన్నారు. ఇదే రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, రెవెన్యూ మినిస్టర్ కానీ, ముఖ్యమంత్రి కానీ, ఉప ముఖ్యమంత్రి కానీ, ఇలా ఒక ఉన్నత స్థానాలలో నియమించడం ద్వారా తెలంగాణ వాదుల్లో ఒక భావన క్రియేట్ అవుతుంది. మనవాడే కదా ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఆ కాన్సర్న్ అనేది ఉద్యమాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నం జరుగుతుంది.
ఎందుకంటే ముఖ్యమంత్రి అతన్ని నిలబెట్టి ఉద్యమాన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఆయన మీదే పెడతారు చూడండి. కాబట్టి ఆ ఉద్యమాన్ని ఆయనే కంట్రోల్ చేయగలగాలి. కాబట్టి అలాంటి వ్యక్తులను ఎంచుకొని, అలాంటి వ్యక్తులను నియమించుకొని, అలాంటి వ్యక్తిని చూజ్ చేసుకొని ముఖ్యమంత్రి కానీ ఉప ముఖ్యమంత్రి కానీ కీలక పోర్ట్ఫోలియోలలో వాళ్ళని నియమించాలని చెప్పి ఇదంతా ఒకటో వ్యూహమే చూడండి, ఒకటో వ్యూహమే ఇది. నెక్స్ట్ గమనిస్తే వీలైనంత వరకు తెలంగాణ రాష్ట్ర సాధనకు ప్రధాన ధ్యేయంగా పనిచేస్తున్న టీఆర్ఎస్ వంటి లేదు, టీఆర్ఎస్ని క్లియర్గా చెప్పేసింది. అసలు తెలంగాణ ఉద్యమాన్ని నడుపుతుంది, తెలంగాణ ఉద్యమానికి వెన్నుగా ఉన్నది అంటే టీఆర్ఎస్ పార్టీ. దీన్ని బలహీనపరచాలి. ఎలా బలహీనపరచాలి? అందులో ఉన్న నాయకులని తమ వైపు తిప్పుకోవాలి. ఎలా? ప్రలోభాలు కానీ, పదవులు క్రియేట్ చేయడం కానీ, తద్వారా దాన్ని నిర్వీర్యం చేయాలని చెప్తుంది చూడండి. అంటే ఇప్పుడు క్లియర్గా టీఆర్ఎస్ పార్టీ వంటి పార్టీలను బలహీనపరచాలి అంటున్నాం. ఫస్ట్ వ్యూహం అంటే క్లియర్ చూడండి. బయటికి ఏమని చెప్పింది? బలమైన దృఢమైన రాజకీయ నాయకత్వం ఇవ్వాలి. ఎవరిని? ఒక బలమైన వ్యక్తిని ముఖ్యమంత్రిలో పెడితే కింది పొజిషన్లో తెలంగాణ వాళ్ళని పెట్టాలి. పెట్టి అసలు పార్టీ ఏంటి? తెలంగాణ ఉద్యమానికి కావాల్సిన రాజకీయ పార్టీ ఏంటిది? టీఆర్ఎస్. దాన్నే నామరూపాలు లేకుండా చేయాలి. అంటే ఆ బలమైన వ్యక్తికి ఇచ్చే టాస్క్ ఏంటిది? ఈ టీఆర్ఎస్ పార్టీలో ఉన్న వ్యక్తులను గుంజాలి. అంటే మొత్తంగా పార్టీ లేకుండా చేయడం ఫస్ట్ వ్యూహం ఇచ్చింది చూడండి. అది మీకు పాసిబిలిటీ కాకపోతే రెండో పాసిబిలిటీ ఏం చేయాలి? మీడియా కేంద్రంగా చూసుకోవాలి. అసలు ఒక ఉద్యమ భావజాలం ప్రజలకు ఏ విధంగా చేరుతుంది? మీడియా సాధనాల ద్వారానే చేరుతుంది, జర్నలిస్టుల ద్వారా చేరుతుంది, పత్రికల ద్వారానే చేరుతుంది. వీటిని కంట్రోల్లో పెట్టమని చెప్పింది. ఎంత బలంగా చెప్పింది అని చూడండి. మీడియాలో తెలంగాణ ఉద్యమ వార్తలు పతాక శీర్షికలో రాకుండా, హెడ్లైన్లో రాకుండా చూడాలి. ఆ బాధ్యత మొత్తం ముఖ్యమంత్రి మీదే ఉంటుంది. అంటే కంట్రోల్ మొత్తం మీడియా మొత్తం తన కన్సర్న్లోకి తెచ్చుకోవాలి, వాళ్ళని పిలిపించుకోవాలి, మాట్లాడుకోవాలి. మీరు ఎలాంటి హెడ్లైన్స్ అనేది ఇవ్వకూడదు, నార్మల్గానే ఉండాలి. దాని హెడ్లైన్స్ ఫోకస్ చేసి చూపించకూడదు. కాబట్టి ఫస్ట్ ఏమన్నారు? మీడియాలో తెలంగాణ ఉద్యమ వార్తలు పతాక శీర్షిక రాకుండా చూడాలి అంటున్నాడు. నెక్స్ట్ పత్రికల్లో చూడండి, ఎడిటోరియల్ అనేది చాలా చాలా కీలకం. సాధారణంగా ఒక పత్రికను చదివే వ్యక్తి మొదటగా చదివే పేపర్ ఏంటి అంటే ఎడిటోరియల్. ఎడిటోరియల్ ఏం చేస్తుంది? సమకాలీన విషయాల మీద లోతైన విశ్లేషణ ఇవ్వడం జరుగుతుంది. అటు బయటికి రాకున్నా కూడా సమాజంలో ఏం జరుగుతుందో తెలుసుకోగలుగుతాడు ఒక ఎడిటోరియల్ ద్వారానే, ఒక సంపాదకీయం ద్వారానే తెలుసుకోగలుగుతాడు. సో ఈ సంపాదకీయం, అభిప్రాయాలు, ప్రాంతీయ అనుబంధాలు, జిల్లా సంచికలు వాస్తవంగా ఉండేటట్లు చూసుకోవాలి. వాస్తవంగా ఉండేటట్లు చూసుకోవడం ఏంటి? ఉద్యమాన్ని హెచ్చు లేకుండా రాయకుండా. ఇప్పుడు ఉద్యమం ఇంత జరిగిందనుకోండి, దాన్ని గొప్పగా రాస్తే ఏమవుతుంది? ప్రజల్లో చైతన్యం వచ్చి ఉద్యమంలోకి వస్తారు. కాబట్టి ఉద్యమం జరగనట్టే రాయాలి, అందరూ సమైక్యంగా ఉన్నట్టే రాయాలి, ఉద్యమం అంతా విస్తరణ లేనట్టుగా రాయాలి. అది చెప్తున్నాడు చూడండి క్లియర్గా. అంటే పేపర్ని కూడా కంట్రోల్లో పెట్టుకోమన్నాడు, మీడియాను, టీవీని కంట్రోల్లో పెట్టమన్నాడు, సంపాదకీయాన్ని, అభిప్రాయాలని, ప్రాంతీయ అనుబంధాలని, జిల్లా సంచికలని కంట్రోల్లో పెట్టమని చెప్పాడు చూడండి. ఇలా మీడియా సాధనాల ద్వారా, అంతేకాకుండా ప్రత్యేక తెలంగాణ ఆందోళనకు సంబంధించిన వార్తలు అరుదుగా వచ్చేటట్టు చూడాలి, అసలు రాకుండానే చూడమని చెప్పింది చూడండి. అప్పుడు ఏమైతే ప్రజలకి ఉద్యమం అయిపోయింది కావచ్చు, ఉద్యమం నీరు గారిపోయింది కావచ్చు, ఉద్యమం పక్కదారి పట్టింది కావచ్చు, ఒక ప్రలోభానికి వెళ్ళిపోతారు, ఒక భావనలోకి వెళ్ళిపోతారు. అదేవిధంగా మీడియాలో తెలంగాణ ఉద్యమ వార్తలు ప్రసారం కాకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. ఉద్యమాలను, ఆందోళనను ఏ విధంగా అణచివేయాలో ఇందులో సూచించించండి. అంటే ఇప్పుడు రెండో పాయింట్లు ఏమని చెప్పింది చూడండి. మొదటి పాయింట్లో రాజకీయంగా బలంగా ఉంచుతూనే టీఆర్ఎస్ పార్టీని బలహీనపరచమంటుంది. రెండో పాయింట్లో తెలంగాణ భావజాలాన్ని వ్యాప్తి చేయకుండా మీడియాను, పత్రికను కంట్రోల్లో పెట్టమంటుంది. మూడోది అసలైన కథ చూడండి, ఇక్కడ కనబడుతుంది. ఉద్యమాన్ని, ఆందోళనని ఏ విధంగా కంట్రోల్ చేయాలి? ఒక ఉద్యమానికి నాయకత్వం వహించే కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీ యొక్క ప్రధాన నాయకులను ఏ విధంగా కంట్రోల్ చేయాలి? అతనికి సహాయపడే పునాదులను ఏ విధంగా కంట్రోల్ చేయాలి? ఉద్యమ నాయకులు, విద్యార్థి నాయకులు కానీ, యూనివర్సిటీ నాయకులు కానీ, చిన్న చిన్న ప్రజా సంఘాల నాయకులు కానీ, వాళ్ళని ఏ విధంగా కంట్రోల్ చేయాలో ఇక్కడ చెప్తుంది చూడండి. ఏ విధంగా కంట్రోల్ చేయాలి అది మూడో అంశం, మూడో వ్యూహం అవుతుంది. సో తాము ఇచ్చిన ఏ సూచనలు ప్రభుత్వం పాటించినా ఆందోళనలు తప్పనిసరిగా వస్తాయి. ఏంది? ఆ 6 5 తప్ప ఏది ఇచ్చినా ఖచ్చితంగా ఆందోళనలు స్టార్ట్ అవుతాయి. కాబట్టి ఏం చేయాలి? ఖచ్చితంగా స్టార్ట్ అయితే మీరు ఏం చేయాలి? ఏ విధంగా కంట్రోల్లో పెట్టుకోవచ్చు? కాబట్టి పోలీసులను ఎలా మోహరించాలి, వారు ఎలాంటి వెపన్స్ ఉపయోగించాలి, అందులో ఎలాంటి తూటాలను ఉపయోగించాలి, ఎంత స్థాయిలో తూటాలను ఉపయోగించాలి, వారిని ఎవరితో ఉపయోగించాలి చూడండి. మొత్తం పక్కడి బందీగా రాస్తారు చూడండి. ఆ పోలీస్ బలగాలను ఎవరిని ఉపయోగించాలి, ఆ పోలీస్ బలగాలలో ఎవరు ఉండాలి, ఆ పోలీస్ బలగం ఎలాంటి వెపన్స్ ఉపయోగించాలి, ఆ వెపన్లోని ఎలాంటి బుల్లెట్స్ ఉపయోగించాలి, ఆ బుల్లెట్స్ ఎంతవరకు ఉపయోగించాలి. మితిమీరిపోతే వాళ్ళు హ్యూమన్ రైట్స్ పోతారు, మళ్ళీ కేసు క్లియర్ అవుతుంది చూడండి. కాబట్టి ఎంత పకడ్బందీగా పోలీసులను ఎలా మోహరించాలి, ఎప్పుడు మోహరించాలి, ఎక్కడ మోహరించాలి అని చెప్పింది.
అదేవిధంగా పోలీసుకు నిఘా పెంచాలి. ఎలా పెంచాలి? ఒక ఉద్యమాన్ని నిర్మించడం అంటే అంత ఈజీ కాదు. ఉద్యమ నాయకత్వం, ఆ నాయకత్వానికి సహాయపడే కోణాలన్నిటిని మూసేయాలి. కాబట్టి రెండో పాయింట్ అందులో చూడండి, ఉద్యమాలు చేసేవారి కదలేకపోయినా ఎప్పుడు నిఘా చేపట్టాలి అంటున్నాం. అంటే ఇప్పుడు ఈ టీఆర్ఎస్ నాయకుడైన కేసీఆర్కి ఎవరు సపోర్ట్ చేస్తున్నారు చూసుకుంటున్నాడు. ఆ బలమైన వర్గానికి, ఆ ఉద్యమాన్ని నిర్మించే వ్యక్తికి, ఆ పార్టీకి, ఆ తత్వానికి ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో ఆ మూలాలను కట్ చేయాలి. కట్ చేయడం వల్ల ఏమవుతుంది? ఉద్యమం బలంగా నిర్మించబడదు. స్టార్ట్ అవుతుంది కానీ బలంగా నిర్మించబడదు. కాబట్టి నిఘా పెంచాలి, కదలికపై నిఘా పెంచాలి అంటున్నాం. నిఘా పెంచినప్పటికి కూడా కొంతమంది వస్తారు. ఇప్పుడు 100 మంది అనుకుంటే 50 మందిని ఆపుతాం, ఇంకో 50 మంది వస్తారు. వాళ్ళని కూడా కంట్రోల్ చేసే పని చెప్పారు చూడండి. ప్రాణహాని చేయని ఆందోళనలు తక్షణం అదుపు చేయగల ఆయుధాలను వాడాలి అంటున్నారు. సో ఇలా మనకి 8వ అధ్యాయంలో క్లారిటీగా ఇవ్వడం జరిగింది. అంటే మొత్తంగా 8వ అధ్యాయాన్ని మనం చీకటి అధ్యాయంగా పిలవడానికి కారణం ఏంటి అంటే ఉద్యమాన్ని నిర్వీర్యం చేయడానికి కావలసిన మొత్తం సూచనలు ఇందులో ఇవ్వడం జరిగింది. ఇది శ్రీకృష్ణ కమిటీకి సంబంధించిన సమాచారం. తదుపరి సమాచారాన్ని మనం తదుపరి వీడియోలో చర్చించుకుందాం.